ఫ్రెండ్స్ కొద్ది మార్పులతో డిఎస్సి సిలబస్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. మనం ఇక్కడ నవచైతన్య కాంపిటీషన్ వారి సహకారంతో ఈ యొక్క పీడిఎఫ్ ద్వారా మీకు సిలబస్ తెలియజేస్తున్నాను, గుర్తుంచుకోగలరు. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్ 8 మార్కులకి, విద్యా దృక్పథాలు వచ్చేసి 4 మార్కులకి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ వచ్చేసి 8 మార్కులకి, కంటెంట్ మరియు మెథడాలజీ 60 మార్కులకి. ఈ విధంగా ఎస్జిటి అయితే మొత్తం 80 మార్కులకు కూడా నిర్వహించబడుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమేమి ఉందో మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్. జనరల్ నాలెడ్జ్ కానీ గమనించినట్లయితే మానవ అంశాలపై అభ్యర్థులకు గల అవగాహన మరియు జనరల్ నాలెడ్జ్పై అభ్యర్థులకు గల పట్టును ఈ సబ్జెక్టులో భాగంగా పరీక్షించడం జరుగుతుంది. పార్ట్ 2 విద్యా దృక్పథాలు కానీ గమనించినట్లయితే ఎక్కువగా మనకు ఇది ఫిలాసఫీ నుండి వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. భారతీయ విద్యా చరిత్ర, ప్రాచీన కాలంలో విద్యా విధానము, తొలివేద కాలము, మలివేద కాలము విద్యా వ్యవస్థలో, మధ్యయుగంలో విద్యా విధానము, ఇవన్నీ కూడా అంటే మనకి బౌద్ధ విద్యా విధానం ఎలా ఉంటుంది, వేద విద్యా విధానం ఎలా ఉంటుంది, ముస్లిం విద్యా కాలంలో ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్యా విధానం అంటే స్వాతంత్రానికి పూర్వపు విద్యా విధానము, వివిధ కమిటీలు వారి సూచనలు, ప్రత్యేకంగా వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్ 1882, హార్డాగ్ కమిషన్ 1929, సార్జాంట్ కమిషన్ 1944. ఈ యొక్క కమిటీలన్నీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, స్వతంత్రానికి పూర్వం అన్నమాట. ఓకే, స్వతంత్రానంతర విద్యా విధానం, వివిధ కమిటీలు వారి సూచనలు, ప్రముఖంగా మొదలయార్ కమిషను, కొఠారి కమిషను, ఈశ్వర్భాయ్ పటేల్ కమిషను, అదేవిధంగా 1986 జాతీయ విద్యా విధానము, అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అంటే సవరించిన కార్యాచరణ పథకం 92. ఇక ఉపాధ్యాయ సాధికారత, ఇది విద్యా దృక్పథాల్లో ముఖ్యమైనటువంటిది. ఆవశ్యకత, సాధికారత, అర్థము, ఉపాధ్యాయుల వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, ఉపాధ్యాయ ప్రేరణ, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు మరియు పథకాలు, ఉపాధ్యాయ విద్యలో జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు, పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ, వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు కూడా ఇది ముఖ్యమైనది. 3వ పార్టు ప్రజాస్వామ్యము, విద్యా సమానత్వం, సమాన విద్యావకాశాలు, విద్యలో గుణాత్మకత, విద్యావకాశాల సమానత్వము, విద్య అర్థశాస్త్రము, అర్థము, పరిధి, మానవ వనరులు, పెట్టుబడిగా విద్య, మానవ వనరుల అభివృద్ధి, విద్య అక్షరాస్యత, సాక్షి భారత్, జనాభా విద్య, జనాభా విద్యలో ఆవశ్యకత, లింగ పక్షపాతం, సమానత్వం, ఈక్విటీ మరియు ఎంపవర్మెంటు, ప్రపంచీకరణ, పట్టణీకరణ, వలస వెళ్ళడం, జీవన నైపుణ్యాలు, కౌమార విద్య, విలువల ఆధారిత విద్య, విద్యలో నైతిక విలువలు, ఇవన్నీ కూడా మరి ఎథిక్స్, ఆరోగ్యం, వ్యాయామ విద్య, సమ్మిళిత విద్య, ముఖ్యంగా సమ్మిళిత విద్య మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా విద్యా సంబంధ పథకాలు అంటే డిఫెప్ కావచ్చు, ఎపెప్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ అంటే ఎస్ఎస్ఏ, బాలికలలో ప్రాథమిక విద్యను జాతీయ కార్యక్రమాలు పెంపొందించడానికి తీసుకున్న చర్యలు అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ, రాష్ట్రీయ ఆవిష్కార్, ఓకే, రాష్ట్రీయ అభియాన్, మళ్ళీ కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, స్కాలర్షిప్ అవార్డులు, వెల్ఫేర్ హాస్టల్స్, రవాణా భత్యము, విద్యారంగంలో ప్రస్తుతం ప్రాముఖ్యం గల అంశాలు, చట్టాలు, హక్కులు, బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, సమాచార హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులు, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఆఫ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది దాదాపుగా మూల్యాంకనానికి సంబంధించి. ఇక సైకాలజీ 8 మార్కులైనా కూడా చాలా సిలబస్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. బాలల వికాసం పెరుగుదల అంటే మూర్తిమత్వం వికాసం ఎంతో కూడా ఉంటుంది ఇక్కడ. భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసము మరియు వాటి మధ్య అంతర సంబంధము, మానసిక, చలనాత్మక, కాగ్నిటివ్, ఉద్వేగాత్మకమైనటువంటి సాంఘిక, నైతిక మరియు భాషా వికాసము, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ వికాసాన్ని అవగాహన చేసుకునే సిద్ధాంతాలు, పియాజీ, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్ మరియు ఎరిక్సన్ సిద్ధాంతాలు అన్నమాట. వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర
అంతర్వ్యక్తి వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ అర్థము, స్వభావం మరియు ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుముఖి ప్రజ్ఞ, ఐక్యూ, ప్రజ్ఞను మాపనం చేయటము, ఐక్యూ, సృజనాత్మకత, వైఖరులు, యాప్టిట్యూడ్స్, అభిరుచులు, అలవాట్లు, ప్రజ్ఞపై వాడి ప్రభావం, తరగతి గది అనువర్తనం, ఇక అభ్యసనంలోని ముఖ్యమైనటువంటి అన్నీ కూడా లెర్నింగ్, ఇవన్నీ కూడా అభ్యసన బదలాయింపు, స్మృతి, విస్మృతి, అదేవిధంగా అభ్యసనము మరియు మూల్యాంకనము, తరగతి గది అనువర్తనం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, మూర్తిమత్వం, స్వభావ లక్షణాలు మరియు సిద్ధాంతాలు, అంటే మనకి ఇక్కడ రూపక, లక్షణాంశ, నిర్మితి, ఆ సిద్ధాంతాలు కూడా 3 చదువుకోవాలన్నమాట. సర్దుబాటు, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, కుంటనం, స్వభావ లక్షణాలు మరియు నిర్వహణ, భావోద్వేగ స్థిరత్వం, ఉద్వేగాల నిర్వహణ, తరగతి గది అనువర్తనము, ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక కంటెంట్ విషయానికి సంబంధించి తెలుగు ఇది ఫ్రెండ్స్, ఇంగ్లీషు, ఇవన్నీ కూడా కామన్గా ఉన్నటువంటివి. సబ్జెక్టు కొంచెం అసిస్టెంట్స్కి అయితే కూడా మార్చారు, ఎస్జిటీలకి అదే సబ్జెక్టు ఉంది, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మన యొక్క ఛానల్లో యొక్క రివిజన్ కోసం సైకాలజీ, ఫిలాసఫీ, విద్యా దృక్పథాలు, కరెంట్ అఫైర్, జీకేకి సంబంధించినటువంటి వీడియోలు ఉండటం జరిగింది. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మనం చేసిన ప్రతి వీడియో కూడా డిఎస్సికి ఉపయోగపడుతుంది, గమనించగలరు. జై హింద్.